హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రజ్ఞ తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మా చెట్టు మల్లెపూలు నిండుగా కాసింది. అవన్నీ కూడా ఇవాళ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి. వీడియో నాకు లైక్ చేయండి. మే నెల జూన్ ఆ టైంలో అనమాట మా చెట్టు నిండుగా కాసిందండి. అసలు ఎంత పూలు పూసిందంటే అసలు చాలా అంటే చాలా పూలు పూసింది. ఒక వారం రోజుల వరకు ఇలాగే నిండుగా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ అలా వచ్చేసాయన్నమాట. సో అసలు మొగ్గ ఎంత బాగుంటుందో తెలుసా? పెద్ద పువ్వు అనమాట. అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా చెట్టు అయితే ఇది మేము మా బంధువుల ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేసామన్నమాట. అసలు ఇది వస్తుందా రాదా కూడా తెలీదు. దగ్గర దగ్గర ఒక చిన్న కొమ్మే 2 సంవత్సరాలు అలాగే ఉండిందండి. నమ్ముతారో లేదో ఒక 2 సంవత్సరాలు ఖచ్చితంగా 2 సంవత్సరాలు అలాగే ఉండింది. తర్వాత అది చిగురు పెట్టుకొని వచ్చిందనమాట. దానికి కొంచెం ఎర్రమట్టి అది వేసామన్నమాట, ఎరువు అవి. ఏది ఇది రావట్లేదని చెప్పేసి కొన్ని రోజులకి దాన్ని పట్టించుకొని వేసిన తర్వాత అది బాగా చిగుర్లు పెట్టి కొంచెం 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 అలా పెద్దదైపోయింది. అలా అల్లుకోపోయిందనమాట. ఆ తర్వాత చూడండి అసలు ఎన్ని పూలు పూస్తుందంటే చాలా పూస్తుంది. ఇవన్నీ కూడా మాకు అప్పుడు కొంచెం గుండె అయిపోయింది. ఇంకా పూలన్నీ కూడా కట్టి రోజు మేము దేవుడి పటాలకైతే పెట్టేవాళ్ళమి. అవి పెట్టినప్పుడు దేవుడు గదంతా కూడా ఎంత మంచి స్మెల్ వచ్చేదంటే నిజంగా చాలా బాగుండేది. ఇవన్నీ చూడండి కట్టిన తర్వాత ఎన్ని పూలు వచ్చాయో. మొత్తం కట్టిన తర్వాత వచ్చిన పూలనమాట. ఎన్ని పెట్టుకున్నా కానివ్వండి కొన్ని దేవుడికైతే పెట్టేస్తూ ఉంటాము. ఇంకా ఎవరికైనా కూడా పెట్టుకోవాలనిపించేది కానీ మా పాపకి అందరూ ఉండే ఎవరు పెట్టుకునేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా ఒక చిన్న మెమరీ కోసం ఈ వీడియో అయితే నేను తీశాను. సో మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని